హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాహిత్ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఇడ్లీ పిండితో పునుగులు ఎలా వేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను ఒక బౌల్లో 1 కప్ పులిసిన ఇడ్లీ పిండిని తీసుకున్నానండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు బియ్యం పిండిని యాడ్ చేయండి. బియ్యం పిండి వేయడం వల్ల పునుగులు క్రిస్పీగా వస్తాయి. నెక్స్ట్ ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగినది యాడ్ చేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 టేబుల్ స్పూన్స్ కొత్తిమీర తరుగు, 3 టేబుల్ స్పూన్స్ కరివేపాకు తరుగు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి పిండి అంతటిని బాగా మిక్స్ చేయండి. ఇక్కడ మనం పులిసిన ఇడ్లీ పిండిని యూజ్ చేస్తున్నాం కాబట్టి సోడా పొడి అవసరం లేదండి. అలాగే ఇడ్లీ పిండిలో నేను సాల్ట్ ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి సాల్ట్ కొంచెమే యాడ్ చేశాను. మీరు తీసుకున్న ఇడ్లీ పిండిలో సాల్ట్ యూజ్ చేయనట్లయితే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేయండి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా థిక్గా ఉండాలండి. ఇలా పిండి అంతటిని బాగా మిక్స్ చేశాక మూత పెట్టి ఒక 15 నిమిషాలు అలాగే వదిలేయండి. ఈలోపు మనం ఇందులోకి టమాటా చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసి కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసి ఫ్రై చేయండి. నెక్స్ట్ ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను ఇలా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేయండి. నెక్స్ట్ 3 లేదా 4 పచ్చిమిర్చి ఇలా తుంచేసి యాడ్ చేయండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా ఫ్రై చేయండి. ఆనియన్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. నెక్స్ట్ 3 మీడియం సైజ్ టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నవి యాడ్ చేయండి. అలాగే చిన్న గోలీ సైజ్ అంత చింతపండు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పుని యాడ్ చేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. చివరిగా కొంచెం కొత్తిమీరని వేసి మళ్ళీ ఒకసారి అంతా బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 30 సెకండ్స్ అలాగే మగ్గించండి. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వండి. ఈ టొమాటోలు కంప్లీట్గా చల్లారాక ఒక మిక్సీ జార్లోకి తీసుకొని 5-6 వెల్లుల్లి కూడా యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు వీటిలోకి పోపు కోసం ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, 1 రెమ్మ కరివేపాకు ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేయండి. చివరిగా కొంచెం కొత్తిమీర తరుగు వేసి 5 సెకండ్స్ ఫ్రై చేసి చట్నీలోకి యాడ్ చేయండి. అంతే అండి, టమాటా చట్నీ రెడీ. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక కొంచెం పిండిని తీసుకొని ఒకసారి చెక్ చేయండి. పిండి కనుక పైకి తేలిందంటే ఆయిల్ బాగా వేడయ్యిందని అర్థం. ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని ఆయిల్లో వదలండి. ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ పునుగులన్నీ బాగా ఫ్రై చేయండి. ఇలా పునుగులన్నీ బాగా ఫ్రై చేశాక ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా అన్ని పునుగులను వేసుకోండి. అంతే అండి, ఇడ్లీ పిండితో పునుగులు రెడీ. ఈ పునుగులు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఒక్కసారి ఈ ప్రాసెస్లో పునుగులు వేసి చూడండి. మీరు ఇడ్లీ వేసుకున్న ప్రతిసారి పునుగులు వేసుకుంటారు, అంత బాగుంటాయి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.